కబ్జాలు చేసేవాడికి ప్రభుత్వ స్థలమైన వల్లకాడైనా ఒకటే. భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేయడం, ప్లాట్లు వేసి అమ్ముకోవడమే. ఇందుకోసం ఎవరినైనా ఏమారుస్తారు, ఎంతకైనా తెగిస్తారు. ఖమ్మం నగరంలో కబ్జా రాయిళ్లు ఇప్పుడు శ్మశానాల కబ్జాకు సిద్ధమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దొంగ పట్టాలు సృష్టించి దందా చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తిరగబడ్డారు. ఖమ్మం శివార్లలో వల్లకాట్లో వెంచర్లు వేస్తున్న కబ్జా రాయిళ్లపై ప్రత్యేక కథనం. ఖమ్మం నగరంలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలైనా ప్రైవేటు స్థలాలైనా కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. శ్మశాన వాటికలను సైతం వదలటం లేదంటే కబ్జాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో వెతికి వాటిని ఎలా కబ్జా చేయాలో ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో శ్మశాన వాటికలను కబ్జా చేయటం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితే ఖమ్మం నగరంలో పలు డివిజన్లలో చోటు చేసుకుంటోంది. ఖమ్మం నగరంలో 4, 5వ డివిజన్ల పరిధిలోని మంచికంటి నగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్న వెంచర్ నిర్వాహకుడికి మేలు చేయటానికే కబ్జా రాయుళ్లు ఈ పని చేస్తున్నట్లుగా మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రాత్రి సమయాన శ్మశాన వాటిక ప్రాంతంలో గుడిసెలు నిర్మించడంతో పరిసర కాలనీల ప్రజలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దశాబ్దాలుగా సాగర్ కాల్వకట్ట పక్కన స్థలాన్ని శ్మశాన వాటికగా వాడుతున్నామని, కొన్నేళ్లుగా ఇక్కడ పేదల పేరుతో దొంగ పట్టాలు సృష్టించి ఇందిరమ్మ ఇళ్లు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ పట్టాలన్నీ నకిలీవని అధికారులు కూడా గుర్తించారని చెప్తున్నారు. అరాచకాలన్నిటికీ మూల కారణం మా డివిజన్ కార్పొరేటర్. ఇంత పెద్ద గొడవలు జరుగుతున్న ఈ శ్మశానం గురించి ఇంతమంది 2 డివిజన్ల ప్రజలు ముక్తకంఠంతో ఇది శ్మశానం అని చెప్తా ఉన్న 5వ డివిజన్ కార్పొరేటర్ గారు చొరవ తీసుకొని వచ్చి ప్రజలకు మద్దతు పలికిండే తప్ప మా డివిజన్ 4వ డివిజన్ కు సంబంధించినటువంటి జ్యోతిరెడ్డి గారు ఇప్పటి వరకు కూడా అక్కడికి రాలేదు. గతంలో కూడా శ్మశాన స్థలాన్ని కబ్జా చేయడానికి ఒకసారి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని స్థానిక బంజారా నేత చెప్పారు. బొందరగడ్డ పక్కనున్న స్థలాలు అమ్ముకోవటానికి, ఇందులో పార్క్ ఏర్పాటుకు ప్రయత్నించగా అడ్డుకున్నామని, ఇప్పటికైనా అధికారులు శ్మశాన వాటికను రక్షించి స్థానికులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎన్ఎస్పీకి సంబంధించిన ల్యాండే శ్మశాన వాటికగా ఇంతకాలం కొనసాగుతా ఉన్నది. ఎదురుగా ఉండేటటువంటి ప్లాట్లు అమ్మకాలు జరగవనో లేకపోతే అమ్మిన వాళ్ళు ఎదురు తిరుగుతున్నారనేటటువంటి పేరుతోని ప్రేరేపించేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదని, ఇక్కడ రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. గ్రామంలో ఉండబడినటువంటి 2 డివిజన్లకు సంబంధించిన అన్ని వర్గాల, అన్ని సామాజిక వర్గాల ప్రజలందరం కలిసి శ్మశాన వాటికే కావాలని చెప్పి అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారు, అధికారులు ఆ రకమైనటువంటి చొరవను చూపించి ఈ గ్రామస్తులకు ఆ శ్మశాన వాటికను దక్కించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనిపై స్థానికులు మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రికార్డులు పరిశీలించి స్థలాన్ని సందర్శించి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.